నమస్తే అండి. మనకు ఒక కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోకి వెళ్ళకముందు ఇప్పటివరకు కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే వాళ్ళకి థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు మీకు చూపిస్తానండి. ఈ హౌస్ వచ్చేసి 100 యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేస్ నార్త్ కార్నర్ అండి ఇది. G+1 హౌస్ అండి. కింద సింగిల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్ అండి. మొత్తం 3 BHK హౌస్ అండి. మీకు వీలుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ గేట్ అండి. ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ ఇదంతా. ఇది వచ్చేసి బోర్ అండి, బోర్ విత్ మోటరు. ఇది వాటర్ ట్యాంక్ అండి, సంపు మున్సిపల్ వాటర్ కోసము. అదేవిధంగా ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ అండి. ఇది వచ్చేసి మనకు స్టెప్స్ దగ్గర అండి. స్టెప్స్ పక్కన వాష్ ఏరియా. ఇది వచ్చేసి మనకు వరండాలోని ఎలివేషన్ అండి. ఫాల్ సీలింగ్ ఇదంతా, వరండాలోని ఫాల్ సీలింగ్ ఇదంతా. ఇది మెయిన్ డోర్ అండి, ఈస్ట్ ఫేస్ అండి మెయిన్ డోర్. ఇది టేక్ వుడ్తో చేశారండి. ఇంకా ఫినిషింగ్ అవి ఇవ్వలేదు. ఆల్మోస్ట్ మొత్తం వర్క్ అంతా అయిపోయిందండి. రెడీ టు ఆక్యుపై హౌస్ అండి ఇది. ఇదంతా లివింగ్ రూమ్ అండి. ఎదురుగా కనిపించేది టీవీ షెల్ఫ్. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్సే ఇచ్చారండి. వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ఉందండి. ఇదంతా టీవీ స్పేస్ అండి, షెల్ఫ్, టీవీ షెల్ఫ్, కబోర్డ్స్ కూడా చేయించుకోవచ్చు. చూడండి నీట్గా ఉంది. ఇదంతా లివింగ్ రూమ్లోని ఫాల్ సీలింగ్ అండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ స్పేస్ అండి. డైనింగ్ హాల్లో ఫాల్ సీలింగ్ ఇది. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్ అండి. విండో కూడా ఇచ్చారు అక్కడ. కిచెన్ వచ్చేసి మనకు ఇది పూజ గది అండి. పూజ గదికి డోర్ కూడా ఇచ్చారు. ఇదంతా పూజ గది అండి. సో ఒక హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారండి. ఇదంతా పూజ గది. అదేవిధంగా వెంటిలేషన్ కోసం ఒక చిన్న విండో కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు. షెల్ఫ్లు కూడా ఉన్నాయి చూడండి. ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ కాబట్టి కిచెన్ ముందు వచ్చిందండి. ఇది విండో అండి. అదేవిధంగా ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ కోసం కూడా చిన్న స్పేస్ ఇచ్చారు. సబ్జా కూడా ఉందండి. ఈ కిచెన్లో నుంచి డైనింగ్ హాల్లోకి కొంచెం స్పేస్ ఉండటానికి ఇచ్చారండి, ఓపెన్ కిచెన్ లాగా. మీరు చూడండి, ఇక్కడ నుంచి కనిపిస్తుంది డైనింగ్ హాల్లో నుంచి కిచెన్లోకి. అదేవిధంగా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమేనండి. సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇది బెడ్రూమ్కు డోర్ అండి. ఇవి ఎంత షెల్ఫ్లు అండి, ఇవి సింగిల్ బెడ్రూమ్. చూడండి, ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ అండి. విండో టేక్ది ఇచ్చారండి విండోస్. అదేవిధంగా ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. ఈ బెడ్రూమ్లో షెల్ఫ్లు ఇవి. అదేవిధంగా ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి, అటాచ్డ్ వాష్రూమ్. ఇది బెడ్రూమ్లో లో రూఫ్ అండి, లో రూఫ్ ఇచ్చారు. ఈ కింద ఫ్లోరింగ్, పైన కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ ఇచ్చారండి. కింద మాత్రం సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అండి. ఇదంతా లివింగ్ రూము. ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ ఇదంతా. ఇది వచ్చేసి నార్త్ సైడ్ అండి.
ఒక 2 ఫీట్ గల్లీ ఇచ్చారు. ఇది కార్నర్ హౌస్ అండి. అదేవిధంగా ఇది బ్యాక్ సైడ్ అండి, వెస్ట్ సైడ్. హౌస్ మాత్రం చాలా బాగుంటుందండి లో బడ్జెట్ వారికి. ఇది వచ్చేసి స్టెప్స్ కింద స్పేస్ అండి. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి స్టెప్స్ కింద, ఇంకా ట్యాప్ ఫిట్ చేయలేదు. ఇదంతా మెట్ల కింద స్పేస్ అండి. ఇది వచ్చేసి మనకు సౌత్ సైడ్ అండి, ఒక 1 ఫీట్ గల్లీ ఇచ్చారు. ఇటు వచ్చేసి ఇది ఇప్పుడు ఈ మెట్లు స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి అండి. ఇది మెట్లకు స్టెప్స్కి రైలింగ్ కూడా ఫిట్ చేశారు చూడండి. మీకు వీలుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్ని బడ్జెట్ల వారికి హౌసెస్ ఉన్నాయండి. ప్లీజ్ ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ప్లీజ్. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ అండి. బాల్కనీలోని ఫాల్ సీలింగ్ ఇదంతా. ఇటు ముందు చూడండి, ఇటు స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చారు చూడండి. ఈ బాల్కనీ కూడా చూడండి స్పేసియస్గానే ఉందండి. సో అదేవిధంగా ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో వరండా ఎలివేషన్ అండి. ఇది మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. గ్లాసెస్ కూడా ఫిట్ చేశారు, అంతా అయిపోయింది. రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. ఇది మెయిన్ డోర్ అండి, ఇంకా పాలిషింగ్ మాత్రం ఒక్క చేయలేదు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అండి, లివింగ్ రూము. ఎదురుగా కనిపించేది టీవీ షెల్ఫ్ అండి. వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదండి, ఎందుకంటే కార్నర్ హౌస్ కాబట్టి. ఈ వెంటిలేషన్కి 3 డోర్స్ విండో ఇచ్చారండి. ఈ కనిపించేదంతా టీవీ షెల్ఫ్ అండి. అదేవిధంగా ఇక్కడ మధ్యలో లేటెస్ట్ డిజైన్లో ఆర్చ్ ఇచ్చారండి. ఇదంతా వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అండి లివింగ్ రూమ్లో. ఇది కూడా చూడండి లేటెస్ట్ డిజైన్ చేశారు. అదేవిధంగా కనిపించేదంతా టీవీ షెల్ఫ్ అండి. షెల్ఫ్ కూడా కబోర్డ్స్ కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చేశారు. ఇదంతానేమో ఒక ఆర్చ్ లాగా ఇచ్చారండి అవతల రూమ్కు ఈ లివింగ్ రూమ్కు మధ్యలో. అదేవిధంగా ఇక్కడ ఈ స్పేస్ అంతా, ఇది వచ్చేసి కిచెన్ అండి, ఓపెన్ కిచెన్. ఇటు పూజ గది ఇచ్చారండి, పూజ గదికి డోర్ కూడా ఇచ్చారు. ఇటు ఇందులో కూడా పూజ గదిలో కూడా వెంటిలేషన్కి ఒక విండో, ఆ టైల్స్ కూడా హాఫ్ వర్క్ పేస్ట్ చేశారండి. ఇదంతా పూజ రూము. ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారండి. షెల్ఫ్లోనూ అదేవిధంగా టైల్స్ పేస్ట్ చేశారు. సబ్జా కూడా ఇచ్చారండి. వెంటిలేషన్కు విండో కూడా ఉంది. టైల్స్ కూడా చూడండి హాఫ్ వర్క్ పేస్ట్ చేశారు. ఇక్కడ సింక్ వచ్చి స్టీల్ది ఇచ్చారండి. ట్యాప్స్ ఫిట్ చేయలేదు ఇంకా. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి కిచెన్లో. అదేవిధంగా ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. పైన డబల్ బెడ్రూమ్ అన్నాం కదా, ఇది ఒక బెడ్రూమ్. ఇది బెడ్రూమ్లో డోర్ అండి. ఇది బెడ్రూమ్లో షెల్ఫ్లు అండి. ఇవంతా ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో అండి. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. హౌస్ మాత్రం చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇక్కడ లో రూఫ్ ఇచ్చారండి ఈ బెడ్రూమ్లో. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. డోరు టైల్స్ వర్క్ అయిపోయిందండి. ఇంకా ఇందులో వెస్ట్రన్ వస్తుందండి, కమోడ్ వెస్ట్రన్ టాయిలెట్ చేస్తారు ఇందులో. ట్యాప్స్ అవి ఇంకా ఫిట్ చేయలేదు. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి, ఫస్ట్ బెడ్రూమ్ ఇది. ఇదంతా లివింగ్ రూమ్ అండి. ఇది టీవీ షెల్ఫ్ అండి. ఇది ఒక బెడ్రూమ్ అండి, సెకండ్ బెడ్రూమ్ ఇది.
సెకండ్ బెడ్రూమ్లో డోర్ అండి. వర్క్ ఇంకా చిన్న చిన్న ఏమైనా పెండింగ్ ఉంటే మొత్తం చేసిస్తారండి. ఇది సెకండ్ బెడ్రూమ్లో షెల్ఫ్లు, ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ అండి. ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అండి సెకండ్ బెడ్రూమ్లో. ఇవన్నీ షెల్ఫ్లు అండి. అదేవిధంగా వెంటిలేషన్ కోసం ఒక విండో, ఇది 3 డోర్స్ విండో ఇచ్చారు. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి, బాత్రూమ్ ఇది ఈ బెడ్రూమ్లో, సెకండ్ బెడ్రూమ్లో. ఇందులో మనకు ఇండియన్ది ఇచ్చారండి. ఇది ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు ఇందులో. ఇంకా ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదు. ఇది 100 యార్డ్స్ అండి, 100 గజాలు. ఈస్ట్ ఫేస్ నార్త్ కార్నర్ అండి, నార్త్ కార్నర్ హౌస్ అండి ఇది. ఇది వచ్చేసి పైన డబల్ బెడ్రూము, కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి. ఎవరికైతే మేబీ సరిపోతుంది అనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి చూడొచ్చండి హౌస్ని. అదేవిధంగా ఇది నార్త్ సైడ్ అండి. ఇది నార్త్ సైడ్ ఒక చిన్న గల్లీలాగా ఇచ్చారు. అటు లాస్ట్కి వాష్ ఏరియా లాగా చిన్నది ఇచ్చారండి. ఇంకా ట్యాప్ ఫిట్ చేయలేదు, ఇక్కడ ఒక ట్యాప్ ఫిట్ చేస్తారండి. ఇదంతా స్పేస్ అండి గల్లీలోని. ప్లీజ్ మీకు వీలుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీరు లైక్ చేస్తే ఫర్దర్ వీడియోస్కు నాకు సపోర్టింగ్గా ఉంటుందండి, మీరు లైక్ చేయడం వల్ల. అదేవిధంగా ఇప్పుడు ఈ స్టెప్స్ వచ్చేసి మనకు డాబా మీదకి అండి, స్లాబ్ మీదకి. ఇదంతా డాబా మీద స్పేస్ అండి. ఈ హౌస్ వచ్చేసి మనకు 65 lakhs చెప్తున్నారండి, 65 లక్షలు చెప్తున్నారు. ఇది వచ్చేసి నాగారంలో ఉందండి, నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మెయిన్ రోడ్ మీద నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుందండి. 1 కిలోమీటర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇదంతా స్లాబ్ మీద స్పేస్ అండి. ఈ హౌస్ ధర వచ్చేసి 65 లక్షలు చెప్తున్నారండి, నెగోషియబుల్ ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.